నార్మల్ గా తన వీడియోస్ చూస్తే ఎంతటి నవ్వు రాని వాడికైనా సరే నవ్వొచ్చేసేంత. మిమ్మల్ని నమ్ముకున్నామంటే ఈ కారు కూడా అమ్మిదేగల్లా. మా నాయకుడు ఫరూక్ లవర్ బాయ్. అంటే ఫరూక్ కి లవర్ ఉందా మరి? ఒకరు కూడా లేరుక. ఆంటీలు ఉన్నారు 10 మంది. బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. ఆడపిల్లలు మోసం చేస్తారు, ఆంటీలు ఆదుకుంటారు. 26 ఏళ్ళు వచ్చాయి కదా, మరి ఇంట్లో ప్రెషర్ ఏం లేదా పెళ్లి చేసుకోవని? రే వద్దురా సోదరా, అరే పెళ్ళంటే 100 ఏళ్ల మంటరా. దండం పెడతా, ఆ మాట వదిలేక స్వామి నువ్వు. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే 100 ఏళ్ల మంటరా. ఒరవ గ్యాబని ఇండిక ఎందుకు అట్ట చంపుతున్నారు మనుషుల్ని? Don't marry, hey. మేము చూడు ఒక సంవత్సరానికి ఒకసారి చంపుతాం మేము. ఎంత మంచోళ్ళం మేము. మరి ఈ ఫరూక్ భాయ్ లవ్ మ్యారేజ్ చేసుకుంటాడా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాడా? ఒక అమ్మాయి మోసం చేసింది. మేఘాలు దాటినాక నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి నాకు ఆ బంధం అబద్ధమా వదిలేసింది. నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన ఆమెకి మా అమ్మ నాన్న కూడా విలువ ఆ పిల్లకి ఇచ్చిన విలువ. కువైట్ ఆ అమ్మాయి కోసం వెళ్ళావా? ఆ అమ్మాయి కోసమే వెళ్ళిన డబ్బులు సంపాదించాలని. మరి ఇంట్లో భయపడలేదా కువైట్ వెళ్తానన్నప్పుడు? ఏడ్చినారు పోయేటప్పుడు వాళ్ళంతా. మా అమ్మ నాన్న, మా నాన్న ఎప్పుడే కానీ ఏడ్చలే. నేను వెళ్ళేటప్పుడు ఫస్ట్ సారి ఏడ్చినాడు మా నాన్న. వెనక్కి వెళ్ళిపోదాం రిటర్న్ అనుకున్నాను. ఇంట్లో పరిస్థితి బాగాలేదు, ఆ అమ్మి నాకు మోసం చేసింది. ఏదో లైఫ్లో సాధించాలా. అరే ఏందరా వీళ్ళ దగ్గర తిట్టించుకోవడము చేయడము. అరే మా ఇంటికి మనం వెళ్ళిపోదాం లేరా. కానీ ఇంట్లో సమస్య బట్టి ఉండాల్సి వచ్చింది. నీళ్ళు దాయి పడుకున్నాను మా అంటే అమ్మ ఎలా ఫీల్ అవుతుంది చెప్పు. ఎక్కడంటే అక్కడ పడిపోతాడు వాడు, మీ అన్న. మా అన్న. అది నాకు చాలా బాధ. అది వెళ్ళగానే పాస్పోర్ట్స్ లాగేసుకొని లోపల పెట్టేసుకొని చిత్రహింసలు చేస్తారు. అందరూ వచ్చి చాలా మంది వచ్చి ఏదంటే అది మాట్లాడేస్తారు. మా కఫిల్ వాళ్ళ కొడుకు వచ్చి మా మేడంకి మా కఫిల్కి చూపించేసినాడు నా వీడియోలో. ఇదైతే వాస్తవం. 5 గంటల కంటే ఎక్కువ నిద్రపోలేడు. భయపడతా పడుకోవాల. పచ్చిగా చెప్పాలంటే నువ్వు ఒక తొరకోడివి అని మాట్లాడతారు. నా ఫ్రెండ్సే ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి మరి నాకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు మాత్రమే నేను వీడియోలు తీయాల. తిరుపతి వెళ్తాను అని చెప్పింది వ్యూస్ కోసమా? మామ ఆర్సీబీ కానీ గెలిచిందంటే పొట్టు పెట్టుకుని వెళ్తా మామ అన్న. కులం కూడు పడుతుందా, మతం మంచినీళ్ళు ఇస్తుందా? బూతులు తప్ప మీ నోటి నుంచి ఇంకేం రావా? మాట వినరక్క. ఇప్పుడు నువ్వు చున్ని బాగా వేసుకొని వీడియోలు తీయండి అమ్మా అని ఒక అతను తీశాడు. అమ్మ బంగారు తల్లి. సో వాళ్ళ వీడియో బట్టి నేను వీడియో చేసుకుంటాను. మరి మోసం చేసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? అలా ఇలా మోసం కాదు, వెన్నుపోటు. నా లవ్ చేసిన అమ్మాయిని లవ్ చేసినాడు నా కొడుకోడు. పాపర్ నా కొడుకు. హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రశాంతి. ఇవాళ నాకు తెలిసినంత వరకు చాలా ఎంటర్టైన్మెంట్, మీకు ఎంత ఎంటర్టైన్మెంట్ కావాలో అంత ఎంటర్టైన్మెంట్ ఈ ఇంటర్వ్యూ ద్వారా వచ్చేస్తుందని నేను 100% షూరిటీ ఇవ్వగలను. అలాంటి గెస్ట్ని పట్టుకొచ్చాను అనమాట. మరి అలాంటి గెస్ట్ ఎవరు అనేది చెప్పే ముందు ఓ 2 మాటలైతే తప్పకుండా చెప్పాల్సిందే. తనెవరంటే, నార్మల్గా తన వీడియోస్ చూస్తే ఎంతటి నవ్వు రాని వాడికైనా సరే నవ్వొచ్చేసేంత, ఎంతటి బాధలో ఉన్నవాడికైనా ఆ కాసేపు ఆ వీడియో చూస్తే ఆ బాధను కూడా మర్చిపోయేంత తనే మరెవరో కాదు, మా నాయకుడు ఫరూక్ లవర్ బాయ్. మరి ఇంతమందిని నవ్వించే ఫరూక్ లైఫ్లో నవ్వుందా అనేది కూడా తెలుసుకోవాల్సిన విషయమే కదా. సో అందుకే నేను ఇవాళ పిలిచేశాను మన ఫరూక్ భాయ్ని. తనతో అయితే ఒక్కసారి మాట్లాడి తన లైఫ్లో మనకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకునే ఒక చిన్న ప్రయత్నం అయితే చేద్దాం. ముందైతే తనతో మాట్లాడదాం. నమస్తే ఫరూక్ భాయ్. నమస్తే అక్క. ఎట్లున్నారు? బాగానే ఉన్నానక్క. ఫస్ట్ అడగాల్సింది ఒకటే క్వశ్చన్, ఫరూక్ లవర్ బాయ్ అంటే ఫరూక్కి లవర్ ఉందా మరి? లవర్ గివర్ ఏం లేదక్క, అది ఏదో అలా పెట్టేసుకున్నాను అంతేగాని ఆ పేరు
26 సంవత్సరాలు అవుతుంది. ఒక అమ్మాయి పర్లేదు కా, మీ స్టూడియోలో ఉంటే చెప్పుక నెంబర్ ఇక తీసుకుని నేను మాట్లాడుకుంటా. ఎందుకు ఫరూక్ లవర్ ఎందుకు లేదు? 4 లక్షలు ఫాలోవర్స్ ఉన్నారు, ఇంతమంది ఇది చేస్తున్నారు, అంటే ప్రాణం ఇచ్చేంత ఫ్యాన్స్ ఉన్నారు. ఉన్నారక్క, అంటే ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన అమ్మాయిలు ఉండాలి చెప్పేది లేదు కదా. ఎందుకు లేరు? లేడీ ఫ్యాన్స్ కూడా బాగానే ఉన్నారుగా. నీ చాట్ బాక్స్ చూస్తే తెలుస్తుందేమో ఎంతమంది ఉన్నారు. అలా ఏం లేదు కా, ఒకరు కూడా లేరు కా. ఆంటీలు ఉన్నారు కా 10 మంది. అవునా? అంటే మాట్లాడతాను అంతే, జస్ట్ ఏం లే. ఏం మాటలు మాట్లాడతారు? మాట్లాడుకుంటా ఉంటాము కా, అంతే. ఏమండి బాగున్నారా అది ఇది అని చెప్పి అంతేగాని మరి అంత ఏం లేదు కా. మంచోళ్ళు వాళ్ళు పాపం. అవునా? ఆడపిల్లలు మోసం చేస్తారు, ఆంటీలు ఆదుకుంటారు. ఓకే. మరి ఈ ఫరూక్ భాయ్ లవ్ మ్యారేజ్ చేసుకుంటాడా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాడా? అలా ఏం లేక అరేంజ్ మ్యారేజ్ అక్క. అదేంటి లవ్ ఎందుకు వద్దు? ఒక అమ్మాయి మోసం చేసింది, మరి మేము ఆ దాంట్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమ్మ నాన్న వాళ్ళు చూసుకొని పెళ్లి చేసుకునేది మేలని నేను అనుకుంటా. ఇప్పుడు ఉండే జనరేషన్లో ఏ అమ్మాయి కూడా సరిగ్గా లేదు. అలా అని అబ్బాయిలు కూడా ఉన్నారని నేను చెప్పలేను. ఇద్దరు ఒకే రకంగానే ఉన్నారు. వాళ్ళు మోసం చేస్తున్నారు, వీళ్ళు మోసం చేస్తున్నారు. సో అందుకని ఇంట్లో ఉండే వాళ్ళు చూసి పెళ్లి చేసుకోవడం మేలని నేను అనుకుంటున్నా. కట్నం లేకపోతే కూడా వస్తుంది, బండి కూడా తీపిస్తారు వాళ్ళు, అది మంచి జరుగుతుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్నాం అనుకో నాశనం అయిపోతాము. ఎందుకు నాశనం అవుతారు? ఎంతమంది లేరు లవ్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీ. రూమ్ రెంట్ కట్టే కూడా డబ్బులు ఉండవు కా. నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ నాకు ఫోన్ చేస్తారు అట్లా. అట్లా ఎలాగ నువ్వు లవ్ స్టోరీ అని స్టార్ట్ చేసావు కదా, లవ్ స్టోరీతోనే తెలుసుకుందాం. అసలు ఏంటి లవ్ స్టోరీ? లవ్ స్టోరీ ఎక్కడి నుండి స్టార్ట్ అయిందంటే, ఫస్ట్ ఆ అమ్మాయినే ప్రపోజ్ చేసింది అక్క. ఆ అమ్మాయి పేరు చెప్పను కానీ ఆ అమ్మాయి ఇది గుర్తు పెట్టుకోవాలా. తనే ఫస్ట్ ప్రపోజ్ చేసిందా? తనే చేసింది. సరేలే అని చెప్పేసి లవ్ బాగానే వెళ్ళింది. ఒక 2 years 3 years తర్వాత వచ్చి నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి, నేను మంచిగా లేను, డబ్బులు లేవు అనేసి ఆ అమ్మ నా క్యారెక్టర్ బట్టి ఆ అమ్మాయి వచ్చి నన్ను ఎగ్జౌట్ చేసి వదిలేసింది. వేరే వానికి లవ్ చేసింది. మళ్ళీ అతనితో హ్యాపీగా ఉంది ఇప్పటికైతే ప్రజెంట్. పెళ్ళి చేసుకోలేదు. మళ్ళీ తర్వాత వచ్చి అరే మనం అనేది కూడా ఏమి అని మనం అంటే ఎలా ఉండాలిరా అని కూడా ఆ అమ్మాయి నాకు నేర్పించింది. ఒక గుణపాఠం లాగా నేర్పించింది. సో నేను దాన్ని బట్టి ఏం చేశానంటే, నా దోస్తుగాడు ఉన్నాడు ఒకడు, ఉస్మాన్ వాని పేరు. వాడు వచ్చి పాస్పోర్ట్ అప్లై చేయించి నాకు కువైట్కి రప్పించినాడు. వాడు కువైట్ వెళ్ళాల్సింది ఆ అమ్మాయి కోసం వెళ్ళావా? ఆ అమ్మాయి కోసమే వెళ్ళినా, డబ్బులు సంపాదించాలని. ఆ అమ్మాయి ఒక మాట అనేసింది కదా, అరే నీ దగ్గర ఏముంది, నువ్వు ఏం చేయలేవు కదా, నీ దగ్గర డబ్బులు లేవు, ఏమి లేవు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, మరి నువ్వు నన్ను ఎలా చూసుకుంటావు? సో అందుకని నేను అది చూసి నేను వెళ్ళాను. అక్కడ వెళ్ళి డబ్బులు సంపాదించాను. నా అదృష్టానికి ఏమైందంటే, నాకు ఇన్స్టాగ్రామ్ వచ్చి ఏదో ఒకటి నార్మల్గా ఒక ట్రోలింగ్ చేద్దాంలే అని చెప్పేసి చేశాను. అసలు ఐడియా ఎవరిచ్చారు? ఇది ఐడియా ఎవరు ఇవ్వలేదు, నేనే చూసుకున్నాను. అరే ఇట్లా చేస్తే ఏమన్నా బాగుంటుందా లేదా అని. అది 1 million views వెళ్ళింది ఒక్కసారి. ఫస్ట్ వీడియోనే 1 million వెళ్ళింది. ఇదేదో బాగుందని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఇటు 2 yearsలో వచ్చి నాకు 3,50,000 ఫాలోవర్స్ వచ్చేసినారు. ఇప్పుడు ఇదే కంటిన్యూ చేసుకుంటా పోతున్నా. మళ్ళీ తర్వాత వచ్చి నా ఫ్రెండ్ గాడి వాడు ఉస్మాన్ వచ్చి నాకు ఎక్కువ సాయం చేసినాడు. నేను ఏ టైంలో అయినా వీడియోలు చేయని, ఏమైనా చేసుకొని, నా పని ఏంది నేననేది అన్నీ నా అంతకు నేనే చేసుకుంటా పోతా ఉన్నాను. వాడు వచ్చి అన్నం అంట, కర్రీస్ అంతా మొత్తం అంతా వాడి చేసుకుంటా పోతా ఉన్నాడు. నాకు వచ్చి బాగా మంచిగా సపోర్ట్ ఇచ్చినాడు. ఫస్ట్ మెయిన్ పాయింట్, నేను ఇక్కడ ఉన్న కారణం వచ్చి ఫస్ట్ నా ఫాలోవర్స్. థ్యాంక్ యూ సో మచ్ మామ అందరికీ. తర్వాత వచ్చి నా ఫ్రెండ్ ఉస్మాన్, అరే నువ్వు లైఫ్లో ఏదో ఒకటి సాధించాలని చేస్తున్నావు, కంటిన్యూ చెయ్యి, లైఫ్లో ఎక్కడికి వెళ్తావు కూడా నీకే తెలీదు, ఆ స్టేజ్కి వెళ్ళిపోతావురా అని చెప్పేసి మొత్తం అంతా వాడే చూసుకుంటూ నన్ను ఇక్కడ దాకా రప్పించినాడు. వాడు ఫాలోవర్స్ వచ్చి నాకు సపోర్ట్ చేసి ఫాలోవర్స్ వచ్చి ఇక్కడ దాకా కూడా రప్పించినారు. వాళ్ళు చెప్పాలంటే వాళ్ళు నా ఫాలోవర్స్ నాకు దేవుళ్ళు లాంటి వాళ్ళు. మా నాయకుడు అంతేనా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు నాకు అంత సపోర్ట్ చేసినారు నా ఫాలోవర్స్. నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు వచ్చి ప్రతి ఒక్కరికి కూడా వేసుకున్నారు. వాళ్ళు మంచిగా నాకు సపోర్ట్ చేసినారు. అది నేను చేసుకున్న అది ఒక వరం ఏమనుకుంటున్నాను. నాకైతే ఒక మెమొరబుల్ అది నాకు చెప్పాలంటే. మరి 2-3 years లవ్ అంటున్నావు,
చాలా డీప్గానే వెళ్ళుండొచ్చు. మనం ఎవరినైనా ఏదో ఆటకి పాటకి మనం చెయ్యం కదా, చాలా సిన్సియర్గానే లవ్ చేస్తాం ఒక మనిషిని. దట్టు ఫస్ట్లో తనే అంటున్నావు మోసం చేసింది, వెళ్ళిపోయింది, నీ దగ్గర ఏం లేదు అని. డిప్రెస్ ఏం అవ్వలేదా అసలు అంటే ఆ బ్రేకప్ తర్వాత? డిప్రెషన్ అయినా ఫోన్ చేసింది ఒకరోజు. ఏం చెప్పింది తెలిసిన? సరే నేను గుర్తుకున్నాను రా అనింది. ఎవరో నాకు తెలీదు మీరు అన్నా. నేను రా అని చెప్పింది. గుర్తుండవు అన్నా. సరే ఇప్పుడు నాకు లవ్ చేయవని వదిలేస్తున్నావా అనింది. వదిలేస్తున్నాను, నువ్వే వెళ్ళిపోయావు కదా అన్న. తర్వాత తనకి నేను ఒక మాట అన్నా, నేను నీకు లవ్ చేయాలంటే మా ఇంట్లో వాళ్ళు మా అమ్మ నాన్న చెప్పినారు, నువ్వు కూడా 4 లక్షల మంది ఫాలోవర్స్ సంపాదించుకో, నా ఇంత పేరు సంపాదించుకో, నా ఇంత డబ్బు సంపాదించుకో, అప్పుడు నేను నీ పెళ్లి చేసుకుంటా అన్నా. పర్లే. అతను ఎలా చెప్పిందో మేము కూడా అలానే చెప్పాలి కదా. తర్వాత ఫోన్ పెట్టేసింది. సరే ఓకే బాయ్ అన్న, అంతే కలాస్. అయితే డిప్రెస్ ఏం అవ్వలేదు, మామూలుగా దాన్ని ఒక గుణపాఠంలో తీసుకొని వదిలేసిన. అంటే వాళ్ళ ప్రవర్తన బట్టి మేము కూడా అలానే చేయాలి. నేను ఒకటి చెప్తా, అమ్మాయిని లవ్ చేసి చనిపోవడము అది బేకార్. అది ఎందుకంటే ఒక అమ్మాయి వదిలేస్తే తను వచ్చి ఏ విధంగా మమ్మల్ని వదిలేసింది అనేది మేము చూసుకోవాలి. ఇలా చనిపోతే అమ్మోళ్ళు వాళ్ళు ఇంటి దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వచ్చి అంతా చూసుకొని ఇంత పెద్ద చేసి 25 సంవత్సరాల వరకు అంతా పెంచి చేసి చూసి మొత్తం అంతా వాళ్ళని దూరం చేసుకోవాలా. దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి కాకపోతే అరేంజ్ మ్యారేజ్ చేసుకో. అసలు మీ లైఫ్ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఏం చెప్తారు? మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మీ చిన్నతనం ఏంటి అనేది? మాది వచ్చి మా కదిరి, నాది టౌన్, మా నియోజకవర్గం కదిరి. మాది వచ్చి గోకనపేట. ఏదో అది పల్లె, అది మారుమూర గ్రామం. అది అదేంటి అలా అంటారు? అంటే చాలా లాంగ్ ఉంటుంది, అడవిలో అనుకో. ఒక రకమైన చెప్పాలంటే ఒక సైడ్ అడవిలో ఉండి పడుతుంది ఆ ఊరు. ఓకే. నాకు వచ్చి ఐఎమ్ నాట్ ఎడ్యుకేషన్. నేను జస్ట్ 10th క్లాస్ వరకు చదివినాను అంతే. తర్వాత ఇంటర్కి వచ్చి వెళ్ళాను. తర్వాత ఇంటర్ నుండి ఒక రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యని చెప్పేసి తర్వాత ఇంట్లో వాళ్ళు డబ్బులు ఏమి కట్టలేదు దానికి. నేను వచ్చి వెళ్ళిపోయాను. మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోయాను, బ్యాగ్ తీసుకుని హైదరాబాద్కి వెళ్ళిపోయాను. వచ్చేసారు ఇక్కడికి వచ్చి ఏస్రావు నగర్లో వచ్చి బేకరీలో పనిచేశాను నేను. బేకరీలో అక్కడ 2 years పనిచేశాను. తర్వాత అక్కడ నుంచి డబ్బులు రాలేదని చెప్పేసి వేరే తిరుపతికి వెళ్ళాను. అక్కడ కూడా వెల్డింగ్ పని చేశాను. తర్వాత అక్కడ కూడా కళ్ళు వచ్చి అవి ఎర్రగైపోయి అవి చెడిపోతున్నాయి అనేసి మళ్ళీ ఊరికి వెళ్ళిపోయాను. మళ్ళీ ఊరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి బెంగళూరుకి వెళ్ళాను. బెంగళూరులో టీ షాప్లో పనిచేశాను. 2 years చేశాను. తర్వాత ఇంటికి వచ్చాను. ఆడ కూడా డబ్బు మనీ రాలేదు. మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చేసి మేస్త్రి పని తెలుసు కదా, మేస్త్రి పని మీకు? టాపీ పని దానికి వెళ్ళాను. దానికి వెళ్ళేసి మళ్ళీ డబ్బులు సరిగ్గా రాక ఆ తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కోవిడ్కి వెళ్ళింది నేను. మీకు ఎందుకు చదువు అవ్వలేదా, లేకపోతే ఇంట్లో చదివించే పొజిషన్ లేదా? ఇంట్లో చదివించే పొజిషన్ కూడా లేదు. బట్ ఏమంటే నాకు చదువు మీద ఇంట్రెస్ట్ కూడా లేకపోయా. ఇప్పుడు మనిషికి ఏదో ఒకటి ఉంటుంది, చదువు అయినా ఉండాలి, పని అయినా ఉండాలి. సరే నాకు చదువు రాదు, ఎట్టో పనికి వెళ్ళాను, తప్పేం లేదు కదా. లక్షల మంది పని చేసుకుంటున్నాను. మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఇద్దరు. నాన్న ఇద్దరికి ఏజ్ అయిపోయింది, ఏం పని చేయలేరు. నాన్న కూడా ఏం చేయలేరు. ఇప్పటికైతే ప్రజెంట్ నాన్న ఏదో వర్క్ చేస్తున్నాడు. మీకు సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? అక్క కానీ చెల్లెలు? 2 అక్కలు ఉన్నారు. 2 అక్కలు. ఓకే. పెళ్ళి అయిపోయింది ఇద్దరికి. అన్న కూడా పెళ్ళి అయిపోయింది. 2 అక్కలు, ఒక అన్న, తర్వాత లాస్ట్ మీరేనా? నేనే. ఓకే. ఇంకా నేను పెళ్లి చేసుకోవాలి. మరి మీకు పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం అక్క? హైదరాబాద్ మొత్తం అంతా మా ఊర్లో ఉండాలా. ఎందుకు అంతమంది రావాలా నా పెళ్ళికి? మేము కూడా ఉన్నామా దాంట్లో? 100% అక్క, మీరు కూడా రావాలా. అంటే పెళ్లి మామూలుగా ఉండకూడదు అక్క. ఆ అమ్మాయి అలా మోసం చేసింది కదా, పెళ్లి మీద మంచి ఒపీనియన్ ఉందా? ఆ అమ్మాయి పోతే నాకేం ఎవరికి అమ్మి నాకేం తెలుసా? ఎవరికో పుట్టింది పోయింది. నేనేమనుకున్నా, నేను వచ్చి నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన ఆమెకి. మా అమ్మ నాన్న కూడా విలువ ఆ పిల్లకి ఇచ్చిన విలువ. సో అలాంటి అమ్మాయి మోసం చేసిపోయింది. అలాంటి అమ్మాయికి వచ్చి నేను కూడా పెళ్లి చేసుకుని ఆమె ముందు తిరగల కదా మంచిగా. అరే వీనికి ఎట్లా మిస్ చేసుకున్నాను రా అని కుళ్ళుకొని సావాలా ఆమె. ఇప్పుడు చూస్తూ ఉంటుంది ఈ ఇంటర్వ్యూ కూడా ఆమె చూడాలా. 26 ఏళ్ళు వచ్చాయి కదా, మరి ఇంట్లో ప్రెషర్ ఏం లేదా పెళ్లి చేసుకోని? యాలక్క పెళ్ళి దండం పెడతా, ఆ మాట వదిలేక స్వామి. నువ్వు ఏందిక్క ఒక్కొక్కరు కారం పొడి పెట్టి చంపుతారు. అది ఇల్లు మొన్ననే నిన్నలే టైల్స్ తీసి దాంట్లో పూడిచింది ఒక ఆమె. ఓ రవ్వ గ్యాప్ అని ఇండిక ఏంది అట్ట చంపుతున్నారు మనుషుల్ని?
నెలకు ఒకసారైనా గ్యాప్ ఇండిక మేము చూడు ఒక సంవత్సరానికి ఒకసారి చంపుతాం మేము. ఎంత మంచోళ్ళం మేము. ఒక్కటే ఒక చంపినాము, అది కుక్కర్లో ఉడికిపెట్టించినాళ్ళే, అవును. అది ఒక్కటే. మీరు వచ్చి కొద్దిగా గ్యాప్ అయినా ఇండిక మీరు అంతా ఏంది గట్ట చంపుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మీరు మంచోళ్ళు, అమ్మాయిలందరూ చెడ్డోళ్ళనా? నేను ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అని చెప్పనక్క. ఎందుకంటే మంచోళ్ళు కూడా ఉంటారు, చెడ్డోళ్ళు కూడా ఉంటారు. మేము వాళ్ళ మనసులో ఉండేది మేము చెప్పలేం కదా. వాళ్ళ క్యారెక్టర్ బట్టి, వాళ్ళు మాట్లాడే మాట బట్టి మనం అర్థం చేసుకోవాలి కదా. ఈ అమ్మాయి వల్లనే నువ్వు కువైట్కి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. 100%. మీ ఇంట్లో పరిస్థితుల వల్ల ఏం కాదు. ఇంట్లో పరిస్థితులు కూడా అది ఇవి రెండు కవర్ చేసుకుంటానని వెళ్ళాను నేనైతే. మరి ఇంట్లో భయపడలేదా కువైట్ వెళ్తానన్నప్పుడు? ఏడ్చినారు కా పోయేటప్పుడు వాళ్ళంతా. మా అమ్మ నాన్న, మా నాన్న ఎప్పుడే కానీ ఏడ్చలే. నేను వెళ్ళేటప్పుడు ఫస్ట్ సారి ఏడ్చినాడు మా నాన్న. పెద్ద బాధ వచ్చింది నాకైతే. ఇంత చక్కగా ఊళ్ళో తిరుగుతూ ఎలా అంటే ఆడుతూ పాడుతూ పని చేసుకుంటూ ఇక్కడ ఉండడం వేరు, దేశం కాని దేశం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎవరో తెలియని మనిషిలాగా మీ అమ్మ నాన్నలను వదిలేసి, మీ అన్న వాళ్ళని వదిలేసి, అక్క వాళ్ళని వదిలేసి, ఫ్రెండ్స్ని వదిలేసి అందరినీ వెళ్ళి అక్కడ ఉండడం బాధ అనిపించిందా, భయం అనిపించిందా? కనీసం వెళ్ళినప్పుడు నీకు ఫీలింగ్ ఏంటి అసలు? వెళ్ళినప్పుడు బాధ అనిపించింది అక్క. పోయేటప్పుడు ఎయిర్పోర్ట్లో ఏడ్చుకున్నాను. అరే ఎందురా అందరూ వదిలేసి వెళ్ళిపోతానని చెప్పేసి. మా నాన్న ఏడ్చినాడు పాపం, మా అమ్మ ఏడ్చేసింది, మా అక్క వాళ్ళందరూ ఏడ్చేసినారు. వెనక్కి వెళ్ళిపోదాం రిటర్న్ అనుకున్నాను. పోయినాను లోపలికి, మళ్ళీ వెళ్ళిపోదాంలే రిటర్న్ ఇంటికి అని చెప్పేసి మళ్ళీ ఒక్కసారి ఆలోచించిన వచ్చేటప్పుడు. మళ్ళీ ఇంట్లో పరిస్థితి బాగాలేదు, ఎలానో ఆ అమ్మి నాకు మోసం చేసింది, ఏదో లైఫ్లో సాధించాలా, డబ్బు ఉంటేనే మాకు అందరూ దగ్గర అవుతారని చెప్పేసి బాగా నేర్చేసుకున్నా. అందుకని సో అటుండి ఏడ్చుకొని ఫ్లైట్లో వెళ్ళి కూడా ఎక్కి కూడా ఏడ్చుకున్నా, వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయి డబ్బులు సంపాదించుకున్నాను. అంటే అంత ఏం మరీ ఎక్కువ ఏం లేదు, ఏదో కొంచెం అప్పులు ఉన్నాయి అవన్నీ తీర్చాను. ఏదో ఆడ నాకు బాగాలేదని చెప్పేసి అటుండి వచ్చేసాను. మంచిగా నాకు వచ్చి కోవిడ్ పోయినందుకు నాకు వచ్చి ఫాలోవర్స్ వచ్చినారు 4 లక్షల మంది. దానికి ఎప్పుడే కానీ మర్చిపోలేను నేను. నాకు పెద్ద వరం అది. కోవిడ్ పోయినప్పుడు అందరూ డబ్బులు సంపాదించుకుంటారు కానీ నేను ఫాలోవర్స్ సంపాదించుకొని వచ్చా. అది నాకు వాళ్ళు ఇచ్చిన అది గొప్ప వరం నాకు. అది లైఫ్లో ఎప్పుడు కూడా మర్చిపోలేను. ఒకవేళ కానీ డబ్బు సంపాదించుకుంటే వాళ్ళు నాకు ఎట్లా చూసుకున్నారో నేను కూడా అలానే హెల్ప్ చేయాలని కోరుకుంటున్నా. చూద్దాం, దేవుడు ఉన్నాడు, అంతా ఇంకా చాలా ఉంది కదా, వెయిట్ చేస్తా ఆ టైం కోసం. ఓకే. బేసికల్గా కువైట్లో వెళ్ళిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి ఎవరైతే వెళ్తారో అక్కడ వాళ్ళందరూ కుక్కల్లా చూస్తారు. వెళ్ళగానే పాస్పోర్ట్స్ లాగేసుకొని లోపల పెట్టేసుకొని చిత్రహింసలు చేస్తారు అని కొంతమంది కువైట్ వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు కదా. అసలు నీ కువైట్ జీవితం ఎలా గడిచిందంటే ఏం చెప్తా? అందరూ వచ్చి చాలా మంది వచ్చి ఏదంటే అది మాట్లాడేస్తారు. ఇప్పుడు మన వీపు మాకు కనపరావదు. అవును. సో మేము మాట్లాడకూడదు. ఆడ ఏం జరుగుతుంది, అది పాస్పోర్ట్ లాగేసుకోవడం అంట, అది ఇది వచ్చి ఎక్కడైనా కొద్దిగా దగ్గర జరుగుతూ ఉంటారు. 100లో ఒక 10% 20% వాళ్ళు మంది కొద్దిగా. మా ఇంట్లో అయితే నాకైతే బాగా చూసుకున్నారు వాళ్ళు. పోతా అంటే పాస్పోర్ట్ ప్రతి ఒక్కరు, నాకు కాదు ప్రతి ఒక్కరు కూడా పాస్పోర్ట్ తీసేసుకుని పెట్టుకుంటారు. 2 years అగ్రిమెంట్ ఉంటుంది, తర్వాత ఇంటికి వచ్చేయచ్చు నువ్వు. నాకైతే నా కఫీలు, మా మేడము వాళ్ళు మంచిగా చూసుకున్నారు, బాగా చూసుకున్నారు. నాకేం ఇబ్బంది ఏం లేదు, నాకు ఇబ్బంది అనేది కూడా పెట్టలేదు. బట్ ఏమంటే ఆడ వర్క్ అయితే చాలా కష్టపడినా. ఎందుకు కష్టపడినానంటే ఇప్పుడు మనకు ఆడ కార్లు డే బై డే వచ్చి కార్లు తుడసల్లా. నాకు వచ్చి అసలు అక్కడ మీరు చేసిన పని ఏంటి? కార్ డ్రైవింగ్. మాకు వచ్చి మొత్తం అన్ని 12 కార్లు ఉన్నాయి, 12 ఉన్నాయి ఆ ఇంట్లో. మేము వచ్చి ముగ్గురు ఉన్నాం, అంతా షేర్ చేసుకుంటాం. 4 2 రోజులు ఒకసారి వచ్చి కార్లు తుడుచుకుంటాము. ఇంకా ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే వాళ్ళు చెప్తారు చేసేయాలి. ఎందుకంటే మేము పని చేసేకే పోయినాం ఆల్రెడీ. ఏ పనైనా చేయాల్సిందే, కష్టం పడాల్సిందే. డ్రైవర్ అంటే డ్రైవర్ పనే చెయ్యాలి అలా ఏం ఉండదా? అలా ఏం ఉండదు అక్క. వాళ్ళు ఏం చెప్పినా మనం అన్నీ చేయాల్సిందే. ఎన్ని అవర్స్ చేసేవాళ్ళు బేసికల్గా? ఇన్ని అవర్స్ ఉంటుంది కదా ఇప్పుడు డ్రైవర్ పని. మనకైతే ఇక్కడ పని అవర్స్ అంటే వర్క్ అవర్స్ అంటే 8 hours. అక్కడ ఎలా? అట్లా అవర్స్ మాకేం లేదు. అక్కడ పని ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారనేది కూడా మాకు తెలియదు. ఇప్పుడు నా డ్యూటీ నా ఇంట్లో వాళ్ళ డ్యూటీ వరకు అయితే లాస్ట్ వచ్చి 11, మళ్ళీ నాకు ఫోన్ చేయరు వాళ్ళు. ఆడ ఫోన్ చేసినా కూడా మా మేడం ఏమంటుంది, వాళ్ళు ఫోన్ చేసినా కూడా నువ్వు ఎత్తాకు అంటుంది. నువ్వు పడుకునేసి పొద్దున్నే 6కే లేయాలి కదా నువ్వు అంటుంది.
ఒకవేళ 9 గంటలకు అట్లా బయటే ఉన్నామనుకో వాళ్ళు ఎప్పుడు వస్తారో కూడా మాకు తెలియదు. ఓకే. 12 అయిపోవచ్చు, 12:30 అయిపోవచ్చు, 1 గంట అవ్వచ్చు. అంటే చెప్పేదంతా అబద్ధాలేనా మరి వీళ్ళ? అవన్నీ అబద్ధాలే. ఓకే. ఎందుకంటే నేను అబద్ధాలని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే అక్కడ కొద్ది చోట్ల బాగుంటుంది, కొద్ది చోట్ల బాగుండదు. మేము చూడలేదు కదా కల్లారా. ఇప్పుడు నా ఇంట్లో నాకు ఏం జరిగిందో నేను చెప్తున్నాను. నాకు మంచిగా ఉన్నది నేను మంచిగా చెప్తా. వేరే వాళ్ళ ఇంట్లో బాగుండదు, వాడు వచ్చి అలానే చెప్తాడు, నా ఇంట్లో ఇలా నాకు సతాయించినారు ఇది అది అని చెప్పేసి అలా. ఓకే. మరి మీరు ఎందుకు కువైట్ వెళ్ళని అంటున్నారు? మీకు ఆ జీవితం అక్కడ బాగుంది, జీవితం అక్కడ కువైట్ లైఫ్ బాగుంది, మరి ఎందుకు తిరిగి వెళ్ళని అంటున్నారు? అంటే డబ్బులు తక్కువ అక్క. డబ్బులు తక్కువ? నాకు వచ్చి 27,000 వస్తుంది మంత్లీ. 7,000 వచ్చి నా అన్నానికి అది వెళ్ళిపోతుంది. ఓకే. మీరే వండుకోవాలి, వాళ్ళు ఏం పెట్టారు? మేమే వండుకోవాలి. మా వాడు వచ్చి అలా మాట్లాడినాడు. ఎందుకంటే వాళ్ళు చేసింది మేము తినలేం, ఒక్క రోజు కూడా తినలేం. ఎందుకు అంటే అలా చేసుకుంటారు వాళ్ళు. ఉప్పు వేరు, కారం వేరు, అసలు ఏమీ ఉండదు. ఉత్తా ఉడికిచ్చేసి తినిపించేస్తారు. మనమంటే మనంతకు మనమే చేసుకోవచ్చు. నాకు 7,000 వచ్చి అన్నానికి వెళ్ళిపోతుంది, 20,000 వచ్చి ఇంటికి వేసేస్తాను. సో ఇప్పుడు వెళ్ళాను అనుకో, 20,000కి వచ్చి అంత మనీ ఏం రాలేదు, అంత డబ్బు కూడా లేదు. ఊరికి వచ్చి అమ్మ నాన్నల్ని, ఫ్రెండ్స్ని, వాళ్ళని వీళ్ళని అందరూ వదిలేసి వెళ్ళిపోవాలా. సో అంత దూరం వెళ్ళే బదులు ఇక్కడే ఏదో పని చేసుకుందాం లేదు చిన్నగా అనుకొని డిసైడ్ అయిపోయినా. మా నాన్న కూడా వచ్చి పోవాకలేరా అని చెప్పేశాడు, మా అమ్మ కూడా పోవాకని చెప్పేసింది. సో వానికి ఇంటి దగ్గర చూసుకోవాలి కదా. ఇప్పుడు అన్న అంటావా, అన్న అంత ఏం సంపాదించుకోలేదు, వానికి ఏం లేదు, మీ సేవ పాడు ఉంది, బట్ ఏమంటే అంత డబ్బులు ఏం రాదు వానికి. అది కాక వానికి ఫిక్స్ కనపడుతుంది ఎక్కడంటే అక్కడ పడిపోతాడు వాడు, మా అన్న. అది నాకు చాలా బాధ అది. ఎందుకంటే ఇంట్లో సమస్య చూస్తున్నాము, ఫ్యామిలీ మ్యాటర్ కానీ ఇంట్లో మ్యాటర్ కానీ. మా అన్నకు వచ్చి చూసుకోవాలి బాగా దగ్గరుండి, బాగా వానికి అన్నం పెట్టాలి, టయానికి వచ్చి టాబ్లెట్స్ ఇవ్వాలి. అది లేకపోయినా అంటే వాడు పడిపోతాడు. అప్పుడు వచ్చి ఇప్పటికి కూడా అదొక్కటే నాకు బాధ. అంటే నేను ఒకసారి అడిగినప్పుడు మీరు ఒక మాట అన్నారు, అక్క నా స్టోరీ చెప్తే మీకే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, అన్ని బాధలు పడ్డాను, కనీసం తాగడానికి అంటే తినడానికి తిండి కూడా లేని టైంలో మంచి నీళ్ళు తాగి పడుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి అని నాతో ఒకసారి అన్నారు. చాలా ఉన్నాయి అక్క, చాలా అంటే చాలా. ఎందుకంటే నేను వచ్చి నా మ్యాటర్ వచ్చి ఎవరికి చెప్పను. ఎందుకంటే కోవిడ్లో ఉన్నప్పుడు నేను అన్నం లేనప్పుడు చాలాసార్లు నేను తాగి పడుకున్నాను. నేను కాదు, ఆడ చాలా మంది కోవిడ్లో పనిచేసేవాడు చాలా మంది కూడా అలానే తాగేసి పడుకుని ఉంటాడు. డ్యూటీ టైంలో చెప్పలేదు, ఏం చేయలేము అక్క, డ్యూటీలు ఎక్కువ ఉంటాయి, వచ్చి చేసుకునే అంత ఓపిక ఉండదు, తినే అంత ఓపిక ఉండదు, ఆ టైం అయిపోతుంది. సో అలానే తాగేసి పడుకోవాలి, తప్పదు ఆడ. అవన్నీ మేము చెప్పుకున్నాము ఇన్స్టాగ్రామ్లో, నేను చెప్పాను అనుకో, అవన్నీ ఏమవుతుందంటే ఆడ అరే ఈడ అలానే ఉంటుందేమోరా, నిజంరా, పోయే వాళ్ళు కూడా వచ్చి కోవిడ్కి వెళ్ళరు. ఇప్పుడు నేను ఆ మ్యాటర్ అని చెప్పినాను అనుకో, పోయే వాళ్ళు కూడా వెళ్ళరు. వెళ్ళకపోతే అక్కడ రియాలిటీ ఎలా తెలుస్తుంది వాళ్ళకి? వెళ్ళాలి కదా, వాళ్ళు కూడా వచ్చి డబ్బు నాకంటే 20,000 ఇస్తున్నారు, వానికి వచ్చి 40,000 ఇవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీ బాగుపడుతుంది కదా. నేను ఇలాంటివన్నీ చెప్తున్నానంటే నా కోసమైనా వాడు వెళ్ళడు. రే నిజమేరా, ఇంత కష్టపడుతున్నాడేమో, నిజమే ఆడ అలానే ఉంటుందేమో, భయపడి వాడు వెళ్ళరు. మేము బాగా చెప్పినామనుకో వాళ్ళు వెళ్తారు 100%, వాళ్ళ ఫ్యామిలీ బాగుపడిపోతుంది కదా. అంటే ఇంతకు ముందు నువ్వు చెప్పిందంత అబద్ధమేనా? నా ఇల్లు వరకు నా మంచిదే, నేనేం దానికి ఏం చెప్పను, నా ఇంటి వరకు నాకు మంచిదే. పాజిటివ్లు చెప్పావు, మైనస్లు కూడా ఏవో ఉండే ఉంటాయిగా. ఒక విషయంలో జరిగింది అక్క కొట్లాట. ఏదంటే నేను సైలెంట్లో పెట్టి పడుకుని వేసాను, నేను చూడలేదు సెల్ మొబైల్. వాళ్ళు 5-6 సార్లు ఫోన్ చేసినా నేను లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ నా ఫ్రెండ్కు వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా ఫోన్ చేసినా కూడా ఎత్తలేదు, ఏం చేస్తాను అడుగుతాను అంటే నాకు వచ్చి వాడు చెప్పినాడు, రే ఇలా ఫోన్ చేసినారంట, నువ్వు ఎందుకు ఎత్తలేదరా అని చెప్పేసి. సైలెంట్లో పడిపోయిందిరా, నేను చూసుకోలేదురా అని చెప్పాను. సరేలే అని చెప్పేసి ఏం అనలేదు. మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చి వాళ్ళకు పికప్ చేసుకొని రావాలా నేను వెళ్ళి. అప్పుడు వచ్చి నేను 11:30కి వెళ్ళాను. అక్కడ వెళ్ళిందంటే మేడం నాకు ఫోన్ చేయలే, ఎప్పుడు వస్తున్నావు అని, ఎప్పుడు వస్తున్నావు అని చెప్పేసి నాకు ఫోన్ చేయలేదు. నేను ఆడే ఉన్నాను, నేను రాలేదని చెప్పేసి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడు వచ్చి మా కఫిల్ నాకు ఫోన్ చేసినాడు, తిట్టినాడు, వాళ్ళ భాషలో తిట్టినాడు.
తిట్టేసిన తర్వాత నువ్వు పని చేస్తే చెయ్యి, లేకుంటే వెళ్ళిపో, ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పేసి చెప్పినాడు. నేను వచ్చినాను, నేను ఇక్కడ ఉన్నాను, కార్ పార్కింగ్ చేసుకొని ఉన్నాడు, నాకు మేడం ఫోన్ చేయలేదు, తను ఎప్పుడు వస్తుందని నేను డ్రాప్ చేయాలని చెప్పేసి నాకు తెలియదు కదా అని చెప్పినా నేను. వాళ్ళకి వచ్చి స్క్రీన్ షాట్ కూడా పెట్టినా, చూడండి నేను 3 సార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు మేడం అని. మళ్ళీ తర్వాత వండుకొని ఇట్లా కొట్లాడినాడు, మళ్ళీ వెళ్ళిపోయినాను. అప్పుడు కూడా బాధ వేసింది అక్క, అరే ఏందరా వీళ్ళ దగ్గర తిట్టించుకోవడము చేయడము, అరే మా ఇంటికి మనం వెళ్ళిపోదాం లేరా, అరే ఏదో ఒకటి చేసుకునైనా బతుక్కుందాము, ఏమవుతుంది అందరూ బతుకుతున్నారు, వాళ్ళు కలిసి మేము కూడా బతుక్కుందాం లేరా అని. కానీ ఇంట్లో సమస్య బట్టి ఉండాల్సి వచ్చింది, ఎంత కష్టం ఉన్నా కూడా. ఇప్పుడు మూడేళ్ళ తర్వాత నువ్వు కువైట్ నుంచి ఇక్కడికి వచ్చావు. ఈ 3 ఏళ్లలో నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఏవో ఒక గొడవలు జరిగే ఉండుంటాయి, ఏదో ఒక అవమానం జరిగే ఉంటుంది. ఆ టైంలో ఏంట్రా బాబు అసలు నేనేంటి ఇక్కడికి వచ్చి ఇలాంటి మాటలు పడ్డం ఏంటి, వెళ్ళిపోదాం అనిపించిన సందర్భాలు కూడా ఉంటాయి, చాలా ఉన్నాయి అక్క. అలాంటి టైంలో నీ పాస్పోర్ట్ నీ చేతిలో ఉండదు, వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఏమనిపించేది? నిజం చెప్పాలంటే కొన్ని టైమ్స్లో మనకి పోదాం, పరిగెట్టేద్దాం, మన ఇంటికి ఏదైతే అది అయింది వెళ్ళిపోదాం అనిపిస్తుంది, కానీ చేతుల్లో ఆ ఛాన్స్ ఉండదు. ఏమనిపించేది? ఏడ్చేవాడివా పోనీ? 100% అక్క. ఎందుకంటే నేను ఒకటి అనుకున్నాను, అరే మన ఇండియాలో మనమే బతుక్కోవాలి కానీ వేరే కంట్రీకి వెళ్ళకూడదు రా, బుద్ధున్నారా అని. ఎందుకంటే ఇప్పుడు అందరూ బతుకుతున్నారు ఇండియాలో, చాలా మంది చదువు రానోడు బతుకుతున్నాడు, చదువు వచ్చినోడు బతుకుతున్నాడు, చాలా మంది బతుకుతున్నారు. మన ఇండియాలో ఉన్నంత డబ్బు ఏ కంట్రీలో కూడా లేదు. సో మనం వాళ్ళ డబ్బులు కొంచెం ఎక్కువ ఇస్తారనే మేము అక్కడ వెళ్ళాలి, వేరేది ఏం లేదు. ఆడ 10,000 15,000 ఎక్కువ ఇస్తారు ఇక్కడ ఇండియాలో నుంచి అక్కడ పోల్చుకుంటే. సో అందుకని వెళ్తాం మేము. ఎవడైనా సరే డబ్బు సంపాదించుకునే వెళ్తాడు కదా. ఆ సిచ్యువేషన్లో వాళ్ళు తిట్టినప్పుడు, ఇది చేసినప్పుడు, నేను అలానే నీళ్ళు తాగి పడుకున్నప్పుడు అవన్నీ నాకు బాధలు గీదలు అన్నీ ఉన్నాయి. అమ్మతో కూడా చెప్పుకోవాలని ఉంది. ఇప్పుడు అమ్మకు ఫోన్ చేసి నేను చెప్పినాను అనుకో, ఈరోజు నేను నీళ్ళు తాగి పడుకున్నాను మా అంటే అమ్మ ఎలా ఫీల్ అవుతుంది చెప్పు? అది చెప్పలేము, ఏడ్చేస్తుంది మా అమ్మ. ఒకసారి నేను ఊరికలా ఏదో చెప్పింటే ఏడ్చేసింది మా అమ్మ, బాధపడింది. నా చూసుకోరా, ఎందుకు ఏదో మేము బయట దేశానికి పోయినాం రా, చేసుకోవాలి, ఎట్లనో వెళ్ళిపోయినావు, చేసుకొని ఓపికతో ఉండు నాయన, రావాక నాయన ఇంటికి, మనం మంచిగానే ఉండాలి, మంచితనంతోనే రా, నువ్వు వాళ్ళు ఏం తిట్టినా కొట్టినా ఏమని చేసినా నువ్వు ఏమే కానీ చెప్పాకు, ఏమే కానీ చెయ్యాకు, వాళ్ళు చెప్పినంత చేసుకొని వినుకొని పని చేసుకొని ఉండు, మంచిగా చేసుకొని మంచిగానే రా, వాళ్ళ దగ్గర ఏం చెడ్డ కావాకని చెప్పింది మా అమ్మ. సరేలే అని చెప్పేసి అలానే చేసుకొని అలానే ఉండి వెనక్కి మాత్రం రావాకని చెప్పింది మా అమ్మ. అయితే చేసుకునే రా, కొట్లాట పడి రావాకు, నువ్వు వీడికి వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళమాక, ఇక్కడే ఉండిపో. ఓహో, గట్టిగా ఏదైనా చేస్తే అక్కడే ఉంచేస్తారేమో మా అమ్మ భయం. డ్రైవర్ గా ఇప్పుడు పని చేస్తున్నారు, మీరే అంటున్నారు వచ్చేసరికి కనీసం తినే టైం కూడా ఉండదు, 11:30 దాటిందంటే ఆటోమేటిక్ ఇక్కడైతే మనం పడుకునే టైము, అక్కడ 11:30 దాటిందంటే తినే టైమే లేనప్పుడు మరి మీరు వీడియోస్ ఎలా చేస్తున్నారు? అక్క అబ్బా వీడియోస్ అంటే నా గురించి చెప్పాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇదే అక్క. అరే మామ నీకు ఇంతమంది ఫాలోయింగ్ ఎట్లా వచ్చిందని అందరూ అడుగుతారు కదా. నేను చేసిన కష్టం, నేను పడిన కష్టం అక్క ఎవడే కానీ పడినాడని నేను అనుకుంటాను లైఫ్లో. ఎందుకంటే నేను వీడియోలు తీయాలన్నా కూడా నాకు 12:30 నుండి నేను 100% వీడియో తీయాల. ఎందుకంటే ఎవరు లేనిటైన ఇప్పుడు అందరూ ఉన్నారంటే నాకు సిగ్గు ఎక్కువ. నేను ఒక్కనే ఉన్నాను అనుకో, ఒక 10 షూట్లు కానీ 20 షూట్లు కానీ రీషూట్లు చేసుకుంటా మంచిగా చేసుకుంటా నేను. సో 12:30 పొద్దు మధ్యాల వాళ్ళు వచ్చి అక్కడ వచ్చి వీక్లీ 2 days హాలిడేస్ ఉంటాయి, అప్పుడు వీళ్ళు వెళ్ళిపోతారు. నేనేంది వాళ్ళకు డ్రాప్ చేసి నేను వచ్చేయడమే నైట్ 10 కలా. అప్పటి నుండి నేను వచ్చి వీడియోలు చూసుకుంటా, వీడియోలు చేసుకొని బాగా ఎడిటింగ్ చేసి 12:30 1:30 2 గంటలకు అప్పుడు అంతా వీడియో ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ చేసేసి అప్పుడు పడుకుంటా. నాకు ఎప్పుడైనా ఖాళీగా టైం ఉన్నప్పుడు మాత్రమే నేను వీడియోలు తీయాల, మిగతా టైంలో వీడియోలు తీసేకి లేదు. కార్లో వచ్చి నేను ఎక్కువ కార్లో ఎందుకు తీస్తానంటే, నేను మా మేడం వాళ్ళకి వచ్చి అక్కడ తీసుకొని వెళ్ళి ఆడ ఇప్పుడు మళ్ళీ తీసుకొని వస్తాం కదా, స్కూల్కి పిలుచుకొని పోతాం, మళ్ళీ పిలుచుకొని వస్తాం కదా, ఆ ఖాళీగా ఉండే సమయంలో వచ్చి నేను వీడియోలు తీసుకుంటా కార్లో, అంతే.
మరి ఇలా వీడియోస్ తీస్తున్నట్టు అక్కడ మీ కఫిల్కి తెలిసేదా, ఏమన్నా సపోర్ట్ చేసేవాళ్ళ? సపోర్ట్ చేసేవాళ్ళు కాదు అక్క. ఎందుకంటే కొంతమంది కఫిల్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, కొంతమంది కఫిల్ వాళ్ళు సపోర్ట్ చేయరు. వీడియోలు అంటేనే కొంతమందికి నచ్చవు. మా కఫిల్కి అయితే వీడియోలు అంటే నచ్చదు. మా కఫిల్ వాళ్ళ కొడుకు వచ్చి మా మేడంకి మా కఫిల్కి చూపించేసినాడు నా వీడియోలు. ఓకే. అంటే వాళ్ళకి అర్థం కాదు, వీడు ఇలా చేస్తాడు అని చూపించేసినాడు వాళ్ళు. అప్పటి నుండి నాకు తిట్టినారు వాళ్ళు. దానికి కూడా తిట్టారు? తిట్టలేదు, అరిచినారు. పక్కకు పిలిచి అలా వీడియోలు తీయకూడదు, నువ్వు అట్లా చేయకూడదు, నువ్వు ఏంది, వచ్చింది ఏంది, నీ పని ఏంది, నువ్వేంది అంటే. నేను వాళ్ళకేం రిస్క్ ఏం చేయలేదు. అంటే వాళ్ళు ఫోన్ చేసినప్పుడల్లా నేను లిఫ్ట్ చేయకపోవడం అంట, వాళ్ళు చెప్పిన మాట వినిపోవడం అంట, అలాంటి కాదు. నాకు టైం ఉన్నప్పుడు, నాకు ఫ్రీ ఉన్నప్పుడు మాత్రమే నేను చేసుకుంటాను. వాళ్ళకేం ఇబ్బంది ఏం పెట్టలేదు నేను ఇంతవరకు. అలా చేసినా కూడా నచ్చేది కాదు, వాళ్ళకి నచ్చేది కాదు. ఏం చేయలేం కదా. మరి ఎలా మేనేజ్ చేసావు 3 ఏళ్ళు? అదేక నాకు టైం లేని సమయంలో వెళ్ళి వాళ్ళు స్పెండ్ చేసి, వాళ్ళు వచ్చి ఆడ స్కూల్ దగ్గర డ్రాపింగ్ చేసేటప్పుడు వచ్చి ఆడ కారు సైడ్కు నిలబెట్టుకొని నా కంటెంట్ ఏదరా అని చూసుకొని ఆ వీడియోలు చేసుకుంటా. నైట్లో వచ్చి 1:30 అప్పుడు ఆ మధ్యాహ్నం వచ్చి నా ఫ్రెండ్ గారు ఏదైనా చేస్తూ ఉంటాడు వంటలు, వానికి ఆ రూమ్లోకి పిలుచుకొని వాళ్ళకి ఆ రూమ్లో పెట్టి, నేను ఈ సపరేట్ ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లో వచ్చి నేను వీడియోలు చేసుకునేటోని. ఓకే. చాలా రిస్క్ పడినాను అక్క వీడియోల కోసం. నిద్ర ఎప్పుడు పోవాలి అక్క? నిద్ర చెప్తాను చూడక, కోవిడ్ పోయినోడు ప్రతి ఒక్కడు కూడా చెప్తా, ఇదైతే వాస్తవం. 5 గంటల కంటే ఎక్కువ నిద్రపోలేడు. 5 అవర్సే, లేకుంటే 4 అవర్సే. మీరు చెప్తారు టైం ఉన్నప్పుడు వల్ల పడుకోవచ్చు కదా అని చెప్పేసి 11 అయితే రాదక్క నిద్ర. మన ఇండియా క్లైమేట్ వేరు, అక్కడ ఉండే క్లైమేట్ వేరు. నువ్వు నిద్రపోయినా కూడా నీకు నిద్ర రాదు అక్కడ. ఎందుకంటే మనిషికి ప్రశాంతం అనేది ఉంటే మనిషి ఎవడైనా నిద్రపోతాడు. ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తాదరా, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా, భయపడతా పడుకోవాలా. సో అందుకని నిద్ర ఉండదు. ఇంకా ఫెస్టివల్ వచ్చినప్పుడు బంధువులు వస్తూ ఉంటారు, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ దోస్తులు వాళ్ళు అందరూ గుర్తుకొచ్చేసి వస్తారు. నైట్ పూట పడుకునేటప్పుడు మేము ఏమేమి చేసినాంరా, మేము ముందు ఎలా ఉన్నాంరా, నిద్ర రాదు. అది చూసుకుంటా బాధపడుకుంటా ముందు వీడియోలు ఉంటాయి కదా మేము చేసుకునేటివి, మేము తిరిగింది, మేము ఫోటోలు ఎత్తుకునేటివి, మేము చేసిన పనులు, అవన్నీ చూసుకుంటూ నవ్వుకుంటూ ఆ జీవితం అలానే సాధించాలా. ఓకే. లాస్ట్ మంత్ మేలో అనుకుంటా నీ బర్త్డే వీడియో ఒకటి పెట్టావు. నా బర్త్డే మామ కనీసం చూసుకోవడానికి చేసుకోవడానికి కూడా నా చుట్టుపక్కల ఎవరు లేరు, చాలా బాధ అనిపిస్తుంది, అమ్మ లేరు నాన్న లేరు అని. ఎలా అసలు నీకు బాధ, నిజంగా చాలా బాధ వచ్చిందని నాకు అర్థమైంది. బాధ వచ్చిందక్క, ఎందుకంటే 3-4 ఇయర్స్ నుంచి నా బర్త్డేకి వచ్చి మా అమ్మ లేరు, మా నాన్న లేడు, నా ఫ్రెండ్స్ ఎవరే కానీ లేరు. నీకు ఒక రంజాన్ వస్తే నువ్వు ఉండవు, బక్రీద్ వస్తే నువ్వు ఉండవు, ఏ పండుగ వచ్చినా నువ్వు ఉండవు. ఏ పండుగ వచ్చినా ఉన్నాను నేను. మోస్ట్ పాయింట్ అవి 2 పెడితే దీపావళి, సంక్రాంతి, వినాయక చవితికి ఎట్లా అల్లరి చేస్తాను తెలుసునా. మా ఊర్లో అంత కమాండ్, ఎవరైనా రాని. వినాయక చవితికి అయితే వాళ్ళకంటే ఎక్కువ అల్లరి చేసేది నేనే. డ్యాన్సులు కానీ, అది కానీ, బొమ్మ తేవడం కానీ, వెళ్ళడం కానీ, ట్రాక్టర్లో ఎంజాయ్ చేయడం కానీ, అవన్నీ మిస్ అయిపోయినాను కదా నేను. చాలా మిస్ అయిపోయినాను, చాలా బాధపడుకున్నాను. మా దోస్తుగాళ్ళు వచ్చి వీడియో కాల్ చేస్తారు, చూడరా మామ వినాయక చవితి రారా మామ అని. ఎక్కడ పోయేది, పోయింది నా కొడుకులో. కళలో ఎంత బాధ తెలుస్తుంది అసలు. అక్క ఒక మగపిల్లోడు చెప్తా చూడక్క, ఒక మగపిల్లోడు ఎప్పుడే కానీ ఏడ్చాడు, ఎన్ని బాధలు ఉన్నా కూడా ఏడ్చాడు. మగపిల్లోడు ఏడ్చేది ఎప్పుడో తెలిసిన, వానికి ఎంతగానో బాధ ఉండి ఆ బాధ వాడు తట్టుకోలేకపోతేనే వాడు ఏడ్చేది. అది కూడా ఎవరి విషయంలో అంటే తెలిసిన, అమ్మాయి విషయంలో. వేరే విషయంలో మగాడు ఎప్పుడే కానీ ఏడ్చాడు, అమ్మాయి విషయంలో తప్పక. చాలా సార్లుకా, ఒక్కసారి కాదు, మొన్న కూడా ఏడ్చుకున్నాను తెలుసునా నేను. ఆ అమ్మాయి అంటే నాకు నచ్చదు, సరిపోదు, కానీ నేను ఆ అమ్మాయి కోసం ఏడ్చిన. లోపల బాధపడి ఏదో ఒక సిచ్యువేషన్లో ఒక్కరోజున ఆ అమ్మాయిని తలుచుకుంటా. నాకు ఆ అమ్మాయి తలుచుకోదు ఆడ, నాకు తెలుస్తుంది. ఆ అమ్మాయిని మరిపించేంత అమ్మాయి ఇంకెవరు కనబడలేదా? ఉన్నారు కానీ నేను లవ్ చేయను. నేను చెప్పాను కూడా ఆల్రెడీ. అమ్మాయి వచ్చి నా ఫ్రెండ్ లాగా నాకు అమ్మాయి పరిచయం అయింది, నేను ఫ్రెండ్ లాగే ఉన్నాము, మంచిగా చూసుకుంటాను. నాకు ఆ పిల్ల పాపం ఆ అమ్మాయి కంటే బాగా చూసుకుంటుంది ఈ పిల్ల. ఉందా ఇప్పుడు? ఉంది, బట్ ఏమంటే లవ్ చేయను. చెప్పాను ముందునే, లవ్ అయితే వద్దు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, వద్దు. నాకు అసలు లవ్ అనే పదమే నాకు లేకుండా చేసింది ఒక అమ్మాయి ఆల్రెడీ. నాకు ఇంకా బాధపడే అంత ఓపిక లేదు, నేను మీకోసం అంత చేసే అంత త్యాగం కూడా మాకు లేదు. ఎందుకంటే మీరు చేసినా కూడా మీరు ఉండరు, అది తెలుసు.
సో అందుకని ఫ్రెండ్స్ లాగా ఉండమంటే ఉంటాను, లేకుంటే లేదని కూడా చెప్పాను. అయితే లైఫ్లో లవ్ చేయవు. చేయను. అంత మంచి గుణపాఠం నేర్పెళ్ళింది అనమాట. చాలు ఒక్కసారి చాలు, లైఫ్లో ఒక్కసారి చాలు. మోసం అనేది ఏందో అనేది తెలుసుకునేసాను నేను. 100 సార్లు ఎక్కర్లేదు. 100 సార్లు అక్కడ ఒకసారి చాలు. చాలు. సో ఇందాక నేను బక్రీద్, రంజాన్ అని అంటే ఫీల్ అవుతావేమోనని నా మాట్లాడినా, నువ్వు దీపావళి, వినాయక చవితి అనగానే చాలా సంతోషం అనిపించింది. కానీ ఇక్కడ మాట్లాడుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, నీ వీడియోస్ చూస్తే పర్టికులర్గా నిన్ను ముస్లిం అని టార్గెట్ చేసే వాళ్ళే చాలా ఎక్కువ మంది. అండ్ నువ్వు ఇంకొకటి ఆర్సీబీ తరపున నువ్వు సపోర్ట్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళందరికీ ఒక ఛాలెంజ్ విసిరావు. నేను తిరుపతి వెళ్ళి ఆర్సీబీ గెలిస్తే నేను కంపల్సరీగా తిరుపతి వెళ్తాను అని. అంటే ఇప్పుడు నువ్వు తిరుపతి వెళ్తాను అని చెప్పింది వ్యూస్ కోసమా? నేను ఎందుకు చెప్పినా అంటే, నేను వీడియోలో ఏం చేసిన అంటే, ఆర్సీబీ అంటే నాకు పిచ్చి కాదు, ప్రాణం. విరాట్ కోహ్లీ అంటే చచ్చిపోతా నేను. నా ఇంట్లో కూడా నా బొమ్మ ఉంటుంది విరాట్ కోహ్లీది. నాకంటే పెద్ద పిచ్చి నాకు విరాట్ కోహ్లీ అంటే, చచ్చిపోతా ఆర్సీబీ అంటే కూడా. ఆ సమయంలో ఏం జరిగిందంటే, ఆడ ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది మాకు కప్పే లేదు, ఆర్సీబీకి అసలు కప్పే లేదు. 28 సంవత్సరాలు అయిపోయా. ఇప్పుడు వచ్చి నేను ఏమని అనుకున్నానంటే, నేను మనసులో అనుకున్నాను ఏమని, తిరుపతికి వెళ్ళాలి, కడపకి వెళ్ళాలి, మళ్ళీ కదిరికి వెళ్ళాలి అని నేను మనసులో అనుకున్నాను. బట్ ఇంకోటి ఏంటంటే, అరే ఆర్సీబీ కోసం ఇంత చేస్తున్నాను, వీడియోనే పెడదాము ఏమైతే అది కానీ, దేవుడు ఉండాడులే అని చెప్పేసి, మామ ఆర్సీబీ కానీ గెలిచిందంటే తిరుపతికి వెళ్తాను, కడపకి వెళ్తాను, కదిరికి వెళ్తాను అన్న. తిరుపతికి కూడా ఏం చెప్పినా మళ్ళీ వచ్చి తిరుపతికి వెళ్ళా అంటే, అందరూ నార్మల్గా పోతారులేరా బా అని చెప్పి మళ్ళీ ఇలా నా కామెంట్లో వేసుకుంటారు. సో మామ బొట్టు పెట్టుకుని వెళ్తా మామ అన్న. బొట్టు కూడా పెట్టుకున్నా, వెళ్ళినా, కడపకి వెళ్ళిన, దర్గా దగ్గరికి వెళ్ళినా, ఆడికి కూడా వెళ్ళేసి వచ్చిన. మళ్ళీ కదిరికి చర్చికి వెళ్ళిన, ఆడికి కూడా వెళ్ళేసి వచ్చిన. అంటే ఇందులో నాకేమంటే ఆర్సీబీ గెలుస్తుందని చెప్పి నేను వెళ్ళినాను. బట్ ఏమంటే నాకు వచ్చి దేవుళ్ళందరూ ఒక్కడే. నేను ఎందుకంటానంటే ఆ మాట, ఏ కులమోడు కానీ ఏ మతమోడు కానీ దేవుడిని వచ్చి ఏడే కానీ ఎవరు కానీ చూసి ఉంటారు. నేనైతే చూడలేదు బా ఎప్పుడే కానీ. నాకు అన్ని దేవుళ్ళు ఒక్కడే. నేను అందరినీ పూజిస్తాను, అందరినీ తలుచుకుంటాను. నాకు ఉండేది వచ్చి, నాకు ముస్లిమ్స్ వాళ్ళకంటే నాకు హిందూ వాళ్ళ ఫ్రెండ్స్ నాకు ఎక్కువ మంది. మామ అని పిలుచుకొని వస్తారు వాళ్ళు. కానీ వెళ్ళొచ్చిన తర్వాత కూడా వీడియోలు పెట్టాను. కానీ ఎందుకు నువ్వు అసలు యాక్చువల్గా చెప్పాలంటే, నువ్వు హిందూ అని అక్కడ వీడియోస్ ఏం చేయట్లేదు, ముస్లిం అని ఏం వీడియోస్ చేయట్లేదు. అయితే ఒక ఐడిలో ఒక పేరు ఉంటుందేమో, ఆ పేరుని బట్టి ముస్లిం అని తెలుస్తుందేమో. బట్ ఎందుకు అంత ట్రిగ్గర్ చేస్తారు? నువ్వు అంటే ఇంకా పచ్చిగా చెప్పాలంటే నువ్వు ఒక తొరకోడివి అని మాట్లాడినారు కూడా అక్క. అంటే నేను దాన్ని కూడా లైట్ తీసేసుకున్నాను తెలుసు, మాట్లాడతారు. నేను లైట్ తీసేసుకున్నాను దానికి. అరే మనకు తిట్టినోళ్ళే రా, అది వాళ్ళు తిట్టినోళ్ళు కూడా వచ్చి వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటేనే మేము పైకి వచ్చేదరా అని చెప్పేసి నేను ఎలా అనుకుంటారు. వేరే వాళ్ళ గురించి అవుట్ ఆఫ్ క్వశ్చన్ అది. అసలు ఎందుకు నీ వీడియోస్లో ఎక్కడ ఆ పాయింటే కనపడకపోయినా నిన్నెందుకు ట్రిగ్గర్ చేస్తారంటున్నా ముస్లిం అని? అంటే ఒకరు చేసిన తప్పుకి అంటారు కదా, ఎవడో చేసిన తప్పుకి వీడు కూడా బడి కావాల్సిందేరా అని చెప్పేసి. సో అందుకని నన్ను కూడా తిడతారు, అరే వాడు కూడా ముస్లిమే కదా, తిడదాం లేరా అని చెప్పేసి. అంతెందుకు అక్క, నా ఫాలోవర్సే నా ఫ్రెండ్సే ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి మరీ అలా పెట్టినారు. కొట్లాడు నా ఫ్రెండ్సే. ఎందుకు? అరే వానికి ఫాలోవర్స్ ఉన్నారు, అరే మేము డైరెక్ట్ చెప్పినామంటే వాడిని తెలిసిపోతుంది. అదే ఫేక్ ఐడీలు చేసి పెట్టినామంటే తెలియదు కదా, జీర్ణించుకోలేని వాళ్ళు. సరే, నీ లైఫ్లో ఇందాక ఒక అబ్బాయి గురించి చెప్పావు, కువైట్లో చాలా మంచి ఫ్రెండ్, తను నాకు చాలా హెల్ప్ చేశాడు వీడియోస్కి కూడా. మరి మోసం చేసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారక్క? అలా ఇలా మోసం కాదు, వెన్నుపోటు. నేను లవ్ చేసిన అమ్మాయిని లవ్ చేసినాడు నా కొడుకోడు, పాపర్ నా కొడుకు. నిజమా? ఏది ఇప్పుడు నువ్వు చెప్తున్న అమ్మాయి ఇంకొక తను నీ ఫ్రెండా? వానికి లవ్ చేసి ఈమె నా ముందు ముడ్డు విరిగి సచ్చాది వానికి పోయి. అది చూడు కామెడీ. ఏందానికి పెడతాను అని అడిగితే, నువ్వు కుళ్ళుకోవాలని పెడతాను అని చెప్తాది. నాకు లవ్ చేయరా అని చూడరా అని చెప్పి ముద్దు పెట్టింది ఆమెకి. ఎంత బాధ అవుతుంది కా? నీ కళ్ళ ముందు అబ్బాయి, నా కళ్ళ ముందు చూసినాక నేను ఎంత బాధ అవుతుంది కా, ఏడ్చుకోలేక వద్దు. ఆయన కూడా నవ్వుకొని వెళ్ళిపోయినా, అరే అమ్మాయిలంతా ఇంతేనా, ఈ ఇమ్మి ఒకటే ఇంతేరా అని చెప్పేసి. చాలా పెద్ద వెన్నుపోటీని మాత్రం. మాట్లాడతావా వాడితో? ఎవరితో? ఆ ఫ్రెండ్ గడితో మాట్లాడతాక. ఎందుకు మాట్లాడక, నా దోస్త్ కావాడు. మీతో పోయినా మాట్లాడతావు. చేయని ఎంజాయ్
ఏమవుతుంది కా మహా అయితే చెప్పు, అమ్మాయి వదిలేస్తుంది కదా, పోనీ ఎంజాయ్ చేసుకొని ఏమవుతుంది, దోస్తే కదా నేను మాట్లాడతా వానితో, వాడు కూడా నాతో మాట్లాడతాడు. ఓకే. ఆ అమ్మ వదిలేసిన ఆ అమ్మాయితో నేను మాట్లాడినాడా, వానితో మాట్లాడతాను, వానితో తింటాను, పోతాను, వాని ఇంటికి కూడా పోతాను. ఆ అమ్మాయి ఎప్పుడన్నా నీ మధ్యలో కలిసిందా వచ్చిన తర్వాత, కువైట్ నుంచి వచ్చిన తర్వాత? లేదుకా. ఆ అబ్బాయి కనిపిస్తే ఆ అమ్మాయి ఆటోమేటిక్గా కనిపిస్తుంది కదా. వానికి కూడా వదిలేసిందేమో. మన చెప్పినాడు వాడే, వదిలేసింది మా మమ్మీ మళ్ళీ రా అని చెప్పి. ఏం రా అంటే ఏమో నాకు కూడా తెలుసు రా అన్నాడు వాడు. ఇన్ని చెప్తున్నావు కదా, ఒక్కటే మాట్లాడితే ఇప్పుడు నీ వీడియోస్ ఉంటాయి చాలా వరకు పచ్చిగా మాట్లాడుకోవాలంటే బూత్ కంటెంటే ఉంటుంది మొత్తం కూడా. అవును, మొత్తానికి బూతులే ఉంటాయి. అమ్మాయిల్ని కూడా తిడుతున్న వీడియోస్ ఉంటాయి. అంటే బూతులు లేకుండా వీడియోస్ చేయటం రాదా, లేకపోతే అలా కంటెంట్ క్రియేట్ చేయలేరా, లేదంటే బూతులు మాట్లాడితేనే వ్యూస్ వస్తాయని అనుకుంటున్నారా? నేను ఒక అమ్మాయి ప్రవర్తన బట్టి వీడియో తీస్తా. ఒక్కొక్కసారి నా మీద నేను కూడా పంచులు వేసుకుంటా ఏమి అన్న ఒకటప్పుడు. ఎందుకు నేను ఆడ నేను జస్ట్ నేను ఏ పెట్టినా కూడా కామెడీ కోసమే పెడతా. నవ్వుకోవాలా, వెళ్ళిపోవాలా, నాకు సపోర్ట్ చేయాలా. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా బాగుంది అంటేనే కదా సపోర్ట్ చేసేది. ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు మంచిగా డ్రెస్ వేసుకొని, చున్నీ వేసుకొని, డ్రెస్ వేసుకొని వీడియో తీసింది అనుకో, నేను దాన్ని ట్రోలింగ్ చేసినాను అనుకో, మెట్టితోనే కొడతారు నాలాగా. మెట్టితోనే కొడతారు. ఇప్పుడు ఖరాబ్గా వీడియోలు చేసి ఖరాబ్గా ఉండి వీడియోలు చేసిన వాళ్ళకి మాత్రమే నేను ట్రోలింగ్ చేస్తాను. చూసుకో, మంచి అమ్మాయిలకి ఏ అమ్మాయికి కూడా నేను ట్రోలింగ్ చేయను. దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను, ఒప్పుకుంటా. వాళ్ళకి బూతులు తప్ప మీ నోటి నుంచి ఇంకేం రావా? మాట వినరక్క. ఇప్పుడు నువ్వు చున్ని బాగా వేసుకొని వీడియోలు తీయండి అమ్మా అని ఒక అతను తీశాడు, అమ్మ బంగారు తల్లి చున్నీ వేసుకో అమ్మా అని. వాని మీద ఎన్ని ట్రోలింగ్ పోయినాయి. అవును, వాడు చెప్పింది మంచి కోసం. అవును, చున్నీ వేసుకున్నమ్మా అని మంచి కోసం చెప్పినాడు. వాని మీద ఎన్ని ట్రోలింగ్, అంత ఎందుకో నేనే ట్రోలింగ్ చేసిన వాడికి. మూడు వీడియోలు ట్రోలింగ్ చేసిన. విన్నర్ యాడా అది మేము చేస్తే ఒక రకం, అమ్మాయిలే చేసినారు వాని మీద. నువ్వేంద్రా మా మీద పడి సస్తున్నావు, చున్నీ వచ్చి వేసుకుంటాం లేరా, నువ్వు కూడా వేసుకోరా చున్నీ అని అమ్మాయిలే చేశారు. విన్నర్ యాడా మాటలతో అయితే వినరు. మంచిగా చెప్తే వినరు, అందుకే ఈ వేలో చెప్తున్నా. అంతే కదా. ఈ నా లాంగ్వేజ్ లో చెప్పినాను అనుకో వింటారు 100%. వినర్ నా లాంగ్వేజ్ కాదు, ఇంకా ఎన్ని చేసినా కూడా వినర్ యాడా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతా ఉంటారు. సో అందుకని మేము ఏం చెప్పకూడదు. ఎవరి లైఫ్ వాళ్ళది ఇష్టం, ఎవరు నచ్చినట్టు వాళ్ళు ఉండని, ఎలా పోతే అలా పోని, అంతే కదా. మేము ఎన్ని మాటలు చెప్పినా ఏమేమి చెప్పినా వాళ్ళు వినే రకం అయితే లేదు, వినరు కూడా. సో వాళ్ళ వీడియో బట్టి నేను వీడియో తీసుకుంటా. అంటే ఎక్కువ కామెడీ ఉంటుంది మళ్ళీ నాకు, ఏమి మరీ అంత ఓవర్గా తిట్టాను నేను ఆడ, కామెడీ ఉంటుంది. సో అవతల వాళ్ళు చేసే వీడియోలను బట్టి నీ రియాక్షన్ వీడియో ఉంటుంది. నేను ట్రోలింగ్, నీ మీద కూడా ట్రోలింగ్స్ వస్తున్నాయి కదా. నా మీద ట్రోలింగ్ చేసేది ఎందుకంటే నేను ముస్లిం అని నాకు ట్రోలింగ్ చేస్తున్నారు, ముగ్గురు చేసినారు. నేను వాళ్ళకి ఫోన్ చేసి కూడా చెప్పినాను, బ్రో ట్రోలింగ్ అంటే వేరే విధంగా చేసుకోండి, నేనేం తప్పుగా అని ఏం అనలేదు మీకాడ. అంటే కులం మతంతో వద్దు బ్రో, ఎందుకు ఊరిక చెప్పు, కులం కూడు పడుతుందా, మతం మంచినీళ్ళు ఇస్తుందా? మన సావు ఎలా ఉండాలో తెలుసునా? ఒకవేళ నేను చచ్చిపోతే మా ఊరంతా నిండిపోవాలా, అన్ని కులాల వాళ్ళు కూడా నా దగ్గర రావాలా, చూసి వెళ్ళాలా. వాళ్ళు కూడా అనుకోవాలి, అరే ఇంత మంచి వ్యక్తి వచ్చి ఎలా చనిపోయినారా అనుకోవాలి. మేము ఒకవేళ కులం మతం పేరు ఉండేవాడు చనిపోయినాడంటే వాడు సచ్చిందే మేలు లేరా, వాడు ఎప్పుడు చూసినా కులాల గురించి మతాల గురించి మాట్లాడుతూ ఉంటాడు, ఈ రోజుతో వంద అయిపోయా కానీ అనుకోకూడదు. ప్రతి ఒక్కరింటికాడికి రావాలి, అదే నా డ్రీమ్. ఓకే సరే, ఇంత బాగా చెప్తున్నావు ఫరూక్, నార్మల్గా ప్రతి ఒక్కళ్ళు ఇంత నవ్విస్తున్నావు, మరి నీ లైఫ్లో నవ్వుందా అంటే ఇప్పుడు ఏం చెప్తావు ఈ డే కూడా? ఎందుకంటే నీ చిన్నతనం నుంచి కావచ్చు, నువ్వే చెప్తున్నావు మీది నార్మల్గా మిడిల్ క్లాస్ కూడా కాదు, కొంచెం బిలో మిడిల్ క్లాసే అని. అండ్ ఇంకోటి ఏంటంటే నీకు నచ్చిన డ్రెస్ నువ్వు కొనుక్కొని ఉండుండవు, నీకు నచ్చిన లైఫ్ నువ్వు బతికి ఉండుండవు, మీ లైఫ్లో మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ కరెక్ట్గా ఉండుండదు, నువ్వు కోల్పోయినవి ఏమీ లేవు నీ లైఫ్. చాలా కోల్పోయినాక నా లైఫ్లో చాలా కోల్పోయినా, ఏమేమి తీసుకోవాలనుకునేది కోల్పోయినాను, మంచి ఇల్లు కూడా కూలిపోయినాను, మొత్తం బండి అంతా బట్టలంతా నేను ఉన్నంత డబ్బు మొత్తం అంతా కోల్పోయినాను. ఇల్లు కూలిపోయిందా? ఇల్లు కూడా అది కూలిపోయింది, అది వేరే వాన పడి వెళ్ళిపోయింది. అది నేను కువైట్కి వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి మీటప్ పెట్టి మా ఫాలోవర్స్ గురించి నేను పిలుచుకొని వచ్చి కేక్ కోయాలనుకున్నాను. కేవలం వచ్చి నా ఇల్లు బాగాలేదని మాత్రమే పిలిచలే వాళ్ళకి. ఎక్కడుంటారు వాళ్ళు నేను పిలిస్తే?
ఎక్కడ ఉండలేక లేదు కదా, వాళ్ళు కూడా చూస్తారు. ఏంది వాళ్ళు కూడా చూసినా అంటే మానం పోతా అని పిలిచలే నేను. చెప్పుకుంటే ఉండాయి చాలా ఉండాయి. అంటే ఇప్పటికి కూడా నేను వచ్చి నాకు నవ్వు అనేది కూడా తెలియదు అక్క. నేను మిమ్మల్ని నవ్విస్తాను, మిమ్మల్ని కాదు నా ఫాలోవర్స్ వాళ్ళందరికీ నవ్విస్తాను. కానీ నేను నవ్వలేను ఆడ. నాకు అంత లేదు. ఒక్కడు నవ్వించేవాడు వాడి వెనకాల బాధలు ఎన్ని ఉంటాయి కానీ ఎవరికి తెలియదు. అది ఒకటి చెప్పగలను అక్క, డబ్బు లేకపోయింది అనుకో ఏ వ్యక్తి కూడా నీకు సాయం చేయడు, చేయి పట్టలేడు. మరి ఇప్పుడైతే ఇక కువైట్ వెళ్ళావు. కువైట్కి వెళ్ళడం కారణం ఏం తెలుసునా, నా ఇన్స్టా ఫాలోవర్స్. వాళ్ళు వెళ్ళనివ్వట్లేదా? వాళ్ళు వెళ్ళలేదు కాదు, వాళ్ళు చూపించిన ప్రేమ, వాళ్ళు చేసిన నాకు లైకులు కానీ కామెంట్స్ కానీ షేరింగ్ కానీ నా మీద చూపిస్తున్న ప్రేమ కానీ అంతా చూసుకొని నేను వెళ్ళకూడదని డిసైడ్ అయిపోయాను. అది కాక అక్కడ తక్కువ మనీ నాకు, సో అందుకని నేను వెళ్ళలేదు. ఇంకా నేను వెళ్ళను కూడా. 3 ఏళ్లలో పెంచింది ఏం లేదు ఆడ. పెంచరు కూడా. పెంచరు కూడా. మీ నాన్నగారు మీ అమ్మగారు చిన్నప్పుడు ఏం చేసేవారు? మీ చిన్నప్పుడు? నా చిన్నప్పుడు వచ్చి మా నాన్న కువైట్కి వెళ్ళి సౌదీకి వెళ్ళినాడు. మీ నాన్నగారు? మా నాన్న సౌదీకి వెళ్ళి మా అక్క వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసినారు, మా అన్నకు పెళ్లి చేసినారు. సో అది చేసేసి వచ్చేసినాడు. మళ్ళీ తర్వాత వెళ్ళలేదు మా నాన్న, నిలిచిపోయినాడు. నిలిచిపోయేసి ఏదో రైతు పని చేసుకుంటా ఉన్నాడు మా నాన్న ఇప్పుడు. ఇప్పుడు నేను వెళ్ళాను, నేను వెళ్ళి వచ్చేసాను. ఇంకా ఇంతవరకు బాగా చూసుకున్నారు మా నాన్న మా అమ్మ వాళ్ళంతా నాకు బాగా చూసుకున్నారు. ఇప్పుడు 26 సంవత్సరాల వరకు బాగా చూసుకున్నారు. ఇక్కడ నుండి డబ్బులు సంపాదించి అమ్మ నాన్నని బాగా చూసుకోవడమే నాకు ఒక కోరిక. అది ఒక మంచిగా ఇల్లు కట్టించేసి మా అమ్మ నాన్నలకి బాగా చూసుకుంటూ ఉండడమే నాకు ఆ కోరిక చాలు. ఇంకా నాకు ఏమొద్దు లైఫ్లో, నాకు డబ్బే వద్దు లైఫ్లో. నాకు ఏం డబ్బు అవసరమే లేదు నాకు. నాకు ఖర్చులు ఉంటే చాలు. నేను అన్ని లక్షలు సంపాదించుకోవాలి అంత ఏం లేదు. కానీ వచ్చే అమ్మాయి ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా, ఇప్పుడు ఈ పిల్ల ఎక్స్పెక్ట్ చేసినట్టు వచ్చే అమ్మాయి ఎక్స్పెక్ట్ చేస్తుంది. అర్థం చేసుకునే వాళ్ళ అమ్మాయిలు కూడా వస్తారు కదా, అలా చెప్పేకి లేదు కదా. నాకు అర్థం చేసుకునే అమ్మాయి వస్తే బాగుంటుందిరా అని చెప్పి నేను అనుకుంటున్నా. ఆ అమ్మాయి ఎలా వస్తుందో ఎవరు వస్తారో మరి తెలియదు. మరి నీ లైఫ్లో మోసం చేసి వెన్నుపోటు పొడిచిన ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అక్కడ కువైట్లో ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు, ఇక్కడ నీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరు ఉన్నారు? నా బెస్ట్ ఫ్రెండ్ కిరణ్ అని, ప్రాణం ఇస్తాడు వాడు నాకు కూడా. నేను ఎక్కడికి పోతే అక్కడికి వస్తాడు వాడు. ఏంటి తనంటే అంత స్పెషల్ నీకు? అంటే నా చిన్నప్పటి నుండి నా ఫ్రెండ్ వాడు. మేము 2వ తరగతి నుండి ఒక దగ్గరే పడుకున్నాము ఇద్దరము, ఎక్కడ పోయినా ఇద్దరం ఒకే దగ్గరికి వెళ్ళినాము. సో అందుకని వాడంటే నాకు చాలా ఇష్టం. వాడు ఒకసారి మీ ఫ్రెండ్ పిలుద్దామా మరి? డెఫినెట్గా వచ్చినాడు, వస్తాడు కూడా. పిలువు మరి. రారా రే, పక్కన కూర్చోరా స్వామి. ఏం పర్లేదు తిరుగు. ఇంత ఒక రొంపుక్క టీకి కూడా 5 రూపాయలు లెక్క ఇడుక్క స్వామి. అదే నాకు బాధ. ఇది అయ్యో నిజంగా నా దగ్గర ఉండవుగా ఫస్ట్ కువైట్ వెళ్ళొచ్చాడు, పార్టీ ఇచ్చాడు. ఇంతవరకు ఏమీ లేదు, వాచ్ కూడా తీసుకురాలను. ఏందే గమ్మగా ఉండరా రే, గమ్మగా ఉండిన లెక్క అంతా తిన్నాడు ఈడే 10,000 దాకా. ఇంకేంది లెక్క? గమ్మగా ఉండు. ఏం తిన్నావు? మొన్న నైట్ లిస్ట్ రాసింటే 23,000 వచ్చింది. ఇది లెక్క ఖర్చు. తింటం దగ్గర నుంచి పడుకోవడం దగ్గర నుంచి సేమ్ మంచం సేమ్ కంచం అని చెప్తున్నాడు. నీకు 3 లవర్లని కూడా చెప్పాడు. అసలు ఎవరు లేరు కా నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఎవరు చూస్తారు కా అమ్మాయిలు కనపడితే 1 కిలోమీటర్ దూరం పరిగెత్తాడు కా వీడు. యాడ ఇంకా అమ్మాయిలు పడేది ఎందుకు? వాడు ఆడ అరుస్తాడు. వాడు 1 రూపాయి తీసుకురావని వాళ్ళ ముందర. ఇంకా నేను ఏడగా ఉండేదాడా తీసుకుని రావాలి కదా. ఇప్పుడు ఒక అమ్మాయి లవ్ చేసేటప్పుడు ఆ అమ్మాయి ఏం తీపిమంటే అది తీపియాలి కదా. ఇంకా ఇప్పుడు ఆ అమ్మాయి ఫోన్ చేసి నాకు నెల రీఛార్జ్ చేయమంటే నాకు ఫోన్ చేస్తాడు. నేను ఆడిని ఇచ్చేది లెక్క 1 రూపాయి సంపాదించాడు. పోతాలే బా, ఏదో పనికి పోతాలే. మళ్ళీ అట్లా చెప్పు. థ్యాంక్ యూ ఫరూక్ బ్రో, మీరు ఇక్కడి వరకు వచ్చి నాకు ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నిజంగా నేను మీకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి, అందుకే చెప్తున్నాను. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇక్కడ మీరు కూడా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. మా ఇన్స్టాగ్రామ్ వాళ్ళు నా వాళ్ళకి వచ్చి నా ఇన్స్టా ఫాలోవర్స్కి ఒకటి చెప్పాలనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ మామ, ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే మీరు ఇక్కడ దాకా వచ్చి మీరే నన్ను తీసుకొని వచ్చినారు. జీవితంలో ఎప్పుడే కానీ మర్చిపోండి మామ. నేను ఏమైనా ఒక స్థాయిలో ఉంటే ఖచ్చితంగా 100% వచ్చి ఆదుకుంటాను, హెల్ప్ కూడా చేస్తాను మామ. ఓకే బాయ్ మామ. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్స్ అక్క.